రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జిల్లా పైన కూడా సొంత జిల్లా పైన ఉమ్మడి జిల్లా పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న పెద్ద ఎత్తున అలంపు నియోజకవర్గం పెదదనవాడ గ్రామానికి చెందినటువంటి అనేక మంది రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఆ ఫ్యాక్టరీని అక్కడ వేయకూడదనేటటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ని ప్రపోజ్ చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో అక్కడ జనరల్గా మనం రైతుల దగ్గర సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాన్ని అంతా తీసుకుంటాం. రైతుల అభిప్రాయాన్ని తీసుకొని ఆ యొక్క అభిప్రాయ సేకరణకు జేసీ గారు వెళ్తారు, ఆర్డీఓ గారు వెళ్తారు. వాళ్ళందరి సమక్షంలోనే అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే ఫర్దర్గా ముందుకు పోతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో గతంలో తెలియదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయా చుట్టుపక్కల గ్రామాల రైతులు తీవ్రంగా ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ రాకూడదనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాలి, ఆ రైతుల సమస్యలను వాళ్ళ గోడును వినాలి, గోడు విని అక్కడ పరిశ్రమ వల్ల నష్టం జరుగుతుందా లేదా రైతులకు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఎందుకు ఉన్నాయనేటువంటి విషయంలో కూడా పబ్లిక్ హియరింగ్ జరగకుండా ఈ ఫ్యాక్టరీ ఏమైనా టేకప్ చేశారా దీనిపైన కూడా విచారణ జరిపి దాని మీద వెంబడే చొరవ తీసుకొని ఆ యొక్క రైతులను పిలిచి మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రైతుల మీద కేసులు నమోదు చేయడం అంటే ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తుంది కదా, వాళ్ళని ఎమ్మడే పిలిపించి ఎందుకు వాళ్ళు అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేసు పెట్టడం కాదు. కేసులు ఎవరు పెట్టించును కేసులు? అక్కడ ఆ కంపెనీకి ఎవరైతే మద్దతు పలుకుతుంటారో వాళ్ళు పెట్టించుంటారు. ఎవరైతే పర్సెంటేజ్లు తీసుకున్నారో ఇంకా మనం డైరెక్ట్ గా పేర్లు చెప్పాల్సి వస్తే బాగుండదు. ఇండైరెక్ట్ గా ఈ ప్రభుత్వమే పర్సెంటేజ్ల ప్రభుత్వం. ఆ కంపెనీల ద్వారా అక్కడ ఎవరన్నా రూలింగ్ పార్టీ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని రైతులైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళ ఆరోపణ అదే ఉన్నది అక్కడ లోకల్ గా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు గతంలో ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ ప్రపోజ్ చేసినారు. ఓకే, పబ్లిక్ హియరింగ్ జరిగిందా జరగలేదా, రైతులందరూ ఆ రోజు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా, ఒప్పుకునింటే ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఒప్పుకోకుంటే ఫ్యాక్టరీ ఎట్లా చేసినారు, దీని మీద విచారణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి.